హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చికెన్ చీకులు ఏ రకంగా ఇవి తయారు చేయాలో ఫుల్ వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేసేసాను. మీరందరూ కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొని తినాలంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది. ఒక 5 పీసెస్ వచ్చి 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు మా ఏరియాలో అయితే. నేనైతే అలా తీసుకుని వేస్ట్ ఎంత డబ్బులు పెట్టి దీన్ని తీసుకోవడం అవసరమా అనిపించింది. అవేవో మన ఇంట్లోనే ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా, మన ఇంట్లో చేద్దామని చెప్పి నేనైతే ఇవి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది. 50 రూపాయలు పెట్టే ఎక్కువైపోయింది దీనికి కాస్ట్ అని చెప్పి నేను ఫీల్ అయిపోయాను. కానీ ఈ చీకులు చేయడం కోసం అయితే ఒక 1000 రూపాయల వరకు ఖర్చు పెట్టి దీనికి సంబంధించినవన్నీ కొని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. ఫోన్లే అవుతామని 1000 రూపాయలు ఈ వీడియో అందరూ మీకు చూపించినట్టు అవుతుంది కదా అని చెప్పి నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చేశాను ఈ వీడియో అయితే. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ చిన్న లైక్ చేయండి. చికెన్ పీసుల కన్నా చికెన్ లివరు, అదే రకంగా కోడి గుండెకాయలు అంటారు కదా, అవంటే నాకు చాలా ఇష్టం. ఇవి చికెన్ పీసులు కాకుండా ఇవన్నీ నేను అయితే స్పెషల్గా తీసుకొని ఇవైతే చీకుల కింద రెడీ చేశాను. ఇవి క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇందులో సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, అదే రకంగా 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ఈ చికెన్లు అయితే యాడ్ చేసి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి దానికి చికెన్కి బాగా కలిసే విధంగా కలిపి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చూడొచ్చు వీడియోలో అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకని నేను ఏ కుకింగ్ వీడియోస్ చేసినా కూడా అవి మాత్రం వాడడం అనేది చాలా తక్కువ. కుకింగ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అది కొంచెం వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. 1/2 అవర్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే నేను దీనికోసం కొత్తగా బొగ్గులు పొయ్యి అంటారు కదండి, దాన్ని తీసుకున్నాను. ఇక ముందు అయితే దీని మీద చాలా స్పెషల్స్ చేయబోతున్నాను. ఈరోజే ఇది ఓపెనింగ్. మా ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉండేవారు. ఏదైనా ఓపెన్ చేస్తే ఏ పాలతోనో ఏ నీళ్ళతోనో ఓపెన్ చేస్తారో, నువ్వు మాత్రం నాన్ వెజ్తోనే ఓపెన్ చేస్తావు ఏంటి అని చెప్పి ఒక నవ్వుకునేవారు ఆమె. అయితే నేనైతే ఈరోజు ఈ చికెన్ చీకులతోనే స్టార్ట్ చేశాను ఈ పొయ్యి. నేనైతే ఈ పొయ్యిని 700 పెట్టి తీసుకున్నాను. అది రీజనబుల్ ప్రైసో కాదో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలా బొగ్గులు వేసిన తర్వాత దానికి కింద నుంచి ఒక కాగితం పెడితే పైన బొగ్గులు కాలి అవి పొగ రాకుండా బాగా ఎర్రగా అయ్యే వరకు అది పేపర్ పెట్టి బాగా గాలి వచ్చే విధంగా విసురుతూ ఇలా నిప్పులు అయితే వచ్చే విధంగా చేశాను. దానిపైన అయితే ఇవి రెడీ చేసి పెట్టినటువంటి చీకులు కూడా దానిపైన ఇది పెట్టి, పొయ్యి మాత్రమే కొన్నానండో 700 పెట్టి. దానిపైన ఉన్న జల్లెడు ఉంది చూసారు, అదైతే మా ఆడబడుచు దగ్గర కొట్టేశా. మా ఆడబడుచు చాలా మంచిదండి. వదిన పొయ్యి తీసుకున్నా కదా, అది డైరెక్ట్ అందులో పెడితే అవి మాడిపోయినట్టు కలర్ మారిపోతాయి. అయితే నా దగ్గర ఇది ఉంది తీసుకెళ్ళని చెప్పి నాకు ఇచ్చింది. ఎవడమే తీసుకుని వచ్చేసాను. వద్దని కూడా ఒక మాట అనలేదు ఫ్రెండ్స్. కొనుక్కున్న దానికంటే కొట్టేసిన దాని మీద ఉండేది చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకనే మా ఆడబడుచు దగ్గర ఇది కొట్టేశాను. చూసారు కదా, పొయ్యి అయితే బాగా కాలిన తర్వాత నిప్పులు అయితే ఎర్రగా అయినాయి. దాని తర్వాత ఈ చీకులు అనేవి జల్లెడి పైన ఇలా పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు అవి గాలి ఇసురుతూ, మనం ఏ రకంగా చెప్పాలి మీకు, జొన్న పొత్తులు కలుస్తారు చూడండి, ఆ స్టైల్లో అయితే ఇవి బాగా కాల్చాలి. ఇవి చూడడానికి బ్లాక్గానే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట అమ్మిన కూడా ఇలానే ఉంటుంది, కొంచెం కలర్ బాగుంటుంది. ఏంటంటే వాళ్ళు పచ్చిగా ఇచ్చేసారనిపిస్తుంది నాకైతే. ఇది స్లోగా దాని మీద కుకింగ్ అయింది కాబట్టి మొత్తం అయితే బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చికెన్ చీకులు రెడీ. ఇలాగే నా ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్.